నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గాంధారి మండలం పంతులు నాయక్ తాండా వాసుల ధర్నా. నిజామాబాద్ జిల్లాను గజగజ వణికిస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత పోలింగ్ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పోలింగ్ నిర్వహణ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి పోలింగ్ సామాగ్రితో సిబ్బంది తరలింపు, వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాలలో వసతులు, పోలీస్ బందోబస్తు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, నిఘా బృందాల పనితీరు, పర్యవేక్షణ తదితర అంశాలపై ఇప్పటికే అన్ని కసరత్తులు పూర్తి చేశామని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికలు ఈ నెల 14వ తేదీన జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ లాల్ వేర్వేరుగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సందర్శించారు. నిజామాబాద్ డివిజన్లోని దర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయ్, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్, సిరికొండ, ఆర్ము డివిజన్లలోని జక్రాన్పల్లి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇందల్వాయ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. త్రాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు, ఇతర అన్ని వసతులు ఏర్పాటు చేయగా పీఓ, ఓపీఓలతో కూడిన బృందాలని హాజరయ్యారా లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. ఇలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావు లేకుండా సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పక్కాగా అందించాలని, చెక్లిస్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామాగ్రి అందిందా లేదా అన్నది జాగ్రత్తగా పరిశీలించుకోవాలని సూచించారు. సిబ్బందిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాలను పరిశీలించి సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకునేలా పర్యవేక్షణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా నిజామాబాద్, మాక్లూర్, మోపాల్ తదితర మండల పరిషత్ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ లాల్ సందర్శించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లాలో రెండవ విడతగా ఈ నెల 14వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న మండలాల్లో పోలింగ్ కౌంటింగ్ కోసం పక్కాగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించి సదుపాయాలను సరిచూసుకోవడం జరిగిందన్నారు. త్రాగునీరు, వీల్ చైర్ వంటి వసతులతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్లో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. ప్రతి పిఎస్లో ఓటర్లకు సహకరించేలా బిఎల్ఓలతో కూడిన హెల్ప్ డెస్క్లు అందుబాటులో ఉంచుతామని అన్నారు. 44 గంటల సైలెన్స్ పీరియడ్లో పాటించాల్సిన నిబంధనలు అమలయ్యేలా నిఘా బృందాలు కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నాయని తెలిపారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటించేలా కౌంటింగ్కు ఏర్పాట్లు చేశామని అన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలు పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిగేలా 56 మంది సూక్ష్మ పరిశోధకులు
పరిశీలకులతో పాటు 34 మంది జోనల్ అధికారులను నియమించి అన్ని చర్యలు తీసుకున్నామని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని, 61 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాగా రెండవ విడతలో మొత్తం 196 సర్పంచ్ స్థానాలకు గాను నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేసరికి 38 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. మిగతా 158 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 566 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వివరించారు. అదేవిధంగా మొత్తం వార్డు స్థానాలు 1760 ఉండగా 5 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదని, 674 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయని, 1081 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, 2634 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని అన్నారు. రెండవ విడతలో మొత్తం 1476 పోలింగ్ కేంద్రాల పరిధిలో 2,38,838 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,476 మంది ప్రిసైడింగ్ అధికారులను, 1,937 మంది ఓపీఓలను నియమించామని అన్నారు. మొదటి విడత తరహాలోనే మలి విడత ఎన్నికలను కూడా ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో ఈ నెల 14వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్పారు. ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్లో ఈ నెల 14వ తేదీన గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు గాను అన్ని రకాల పకడ్బందీగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్పష్టం చేశారు. ముఖ్యంగా గొడవలు సృష్టించే వ్యక్తులపై తమ దృష్టి సారించామని, ప్రజలు పోలీస్ శాఖ పట్ల ఎంతో స్నేహభావంతో, నమ్మకంతో ఉంటారని, ఎవరికైనా శాంతి భద్రతలకు సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ఫోన్ చేయాలని ఆయన సూచించారు. ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలు ఎల్లప్పుడూ పోలీసు వారికి సహకరించాలని తెలియజేశారు. అయితే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 1120 మంది పోలీస్ సిబ్బందితో భారీ ఏర్పాట్లు చేపట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిస్తే మీ ఇంటి వద్దకే వచ్చి అభివృద్ధి చేస్తారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి అన్నారు. అదే కాంగ్రెస్ నాయకులు గెలిస్తే వారి దగ్గరకు ప్రజలే వెళ్లాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. అభివృద్ధి అంటే బీజేపీ, బీజేపీ అంటే అభివృద్ధి అని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ, జిల్లాలో జరిగిన మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరపున 48 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీ చేయగా అందులో 18 మంది గెలుపొందడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగిందని, కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులను తమ పార్టీలో చేర్చుకుని అభ్యర్థులుగా నిలబెట్టారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంటే ఆ అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్ నాయకులకు సిగ్గుచేటన్నారు. మొదటి విడతలో 18 స్థానాలు కైవసం చేసుకోగా రెండవ విడతలో భారీ మెజారిటీతో మరిన్ని సర్పంచ్ స్థానాలు గెలుచుకుంటామని దినేష్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి గెలిస్తే మీ ఇంటి వద్దకే వచ్చి అభివృద్ధి చేస్తారని, అదే కాంగ్రెస్ నాయకులు గెలిస్తే వారి దగ్గరకు ప్రజలే వెళ్లాల్సి వస్తుందని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఎన్నో జిమ్మికులు చేశారని, కానీ ప్రజలు నమ్మలేదని అన్నారు. బీజేపీ జెండా కనపడితే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో బీజేపీ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎవరు నిలబెట్టింది? మేమేమో మా సిద్ధాంతం గట్టుకున్న మా వ్యక్తులు నిలబెట్టుకున్నాం. మీరు ఎవరు నిలబెట్టారు? గెలిచిన వాళ్ళు ఎవరు? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. క్యాండిడేట్లు దొరకలేదు చాలా దగ్గర. ఇలా చాలా దగ్గర క్యాండిడేట్లు దొరకక వేరే పార్టీ నాయకులను జాయిన్ చేసుకొని ఆ నాయకులను ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఇవాళ. కాబట్టి రేపు జరగబోయే రెండో ఫేజ్ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కూడా ఇందూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ కాంగ్రెస్ పార్టీ చర్మగీతం పాడే విధంగా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను గతంలో కూడా చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఆశలు చూపించి ఓటర్లను ప్రలోభాలు పెట్టి అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపు సింబల్ ఎలక్షన్ ఉంటుంది. సింబల్ ఎలక్షన్ ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం 20-30 ఓట్లతో మా వాళ్ళు పోయిన దగ్గర ప్రతి దగ్గర మేము విజయం సాధించే అవకాశం ఉంటుంది. సింబల్ ఎలక్షన్లో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ సింబల్ ఉంటుంది. ఐడియాలజీ ప్రకారం ఉన్న ఓటు బ్యాంక్ అంతా కూడా వస్తుంది.
ఈ సర్పంచ్ ఎలక్షన్ స్థానికంగా కులం ఉంటుంది, వార్డు ఉంటుంది, గల్లి ఉంటుంది, తరపు ఉంటుంది, చుట్టరికం ఉంటుంది, స్నేహరకం ఉంటుంది, నిలబడ్డ వ్యక్తి మీద మంచి అభిప్రాయం ఉంటుంది, నిలబడ్డ వ్యక్తి మీద చెడు అభిప్రాయం ఉంటుంది. ఇవన్నీ కలిపితేనే సర్పంచ్ ఎలక్షన్ రిజల్ట్. సిరికొండ మండలంలో గ్రామ పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి, తహసీల్దార్ రవీందర్రావు పోలింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ సిబ్బందిని ఆయా కేంద్రాలకు తరలించారు. సిరికొండ మండల వ్యాప్తంగా 30 గ్రామ పంచాయతీలు ఉండగా 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో 24 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 83 మంది పోటీలో ఉన్నారు. ఇదే మాదిరిగా వార్డు సభ్యుల స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. 447 వార్డు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండల వ్యాప్తంగా 218 పోలింగ్ బూతులకు గాను పీఓలు 218, ఓపీఓలు 268 మంది, ఇతర సిబ్బంది 5 రూట్లలో తరలి వెళ్లారు. దర్పల్లి సీఐ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి 100 మీటర్ల దూరం వరకు 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందని ప్రజలకు తెలియజేశారు. బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసి వెళ్తున్న ఓ వ్యక్తిని దుండగులు బురిడీ కొట్టించారు. కొన్ని డబ్బులను ఎగరవేసి ఆయన వద్ద ఉన్న 75,000 నగదు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల ఎస్బీఐ బ్యాంక్ ముందు సినీ ఫక్కీలో జరిగింది. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి యూనియన్ బ్యాంక్ నుండి 1,30,000 రూపాయలు బ్యాంక్ నుండి డ్రా చేశారు. అక్కడి నుండి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆయన స్నేహితునికి 55,000 ఇచ్చి మిగతా 75,000 బైక్ ట్యాంక్ కవర్లో పెట్టి లోన్ కట్టడానికి ఎస్బీఐ బ్యాంక్ వద్దకు వచ్చాడు. ఆయనను ఫాలో చేసిన దుండగులు బైక్ కొద్ది దూరంలో కొన్ని డబ్బులు పడేసి మీ డబ్బులు పడిపోయాయని భుజం తట్టిన ఓ వ్యక్తి డబ్బులు చూపిస్తూ వెళ్లాడు. నరేందర్ డబ్బుల వద్దకు వెళ్లే వరకు మరో వ్యక్తి బైక్ కవర్లో ఉన్న డబ్బులను తీసుకుని బైక్ పై పరారయ్యాడు. కింద పడ్డ డబ్బులు తీసుకుని వచ్చి చూసేసరికి ట్యాంక్ కవర్లో డబ్బుల కవర్ లేకపోవడంతో మోసపోయానని గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాన్సాల్లో ఆంధ్ర బ్యాంక్లో 1,30,000 డ్రా చేసుకునే డబ్బులు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు వెళ్ళాను. అక్కడ ఒకటి ఫ్రాంక్లిన్ ఉండే, అక్కడికి మా ఫ్రెండ్ కూడా వస్తే అతనికి 55,000 ఇచ్చాను. ఇంకా 75,000 రూపాయలు కవర్లో ఉన్నవి. కవర్లో పాస్పోర్ట్లు, ఆధార్ కార్డులు, పాస్బుక్లు, చెక్ బుక్, 75,000 రూపాయలు బండి మీద పెట్రోల్ ట్యాంక్ మీద కవర్ మీద పెట్టుకొని యూటర్న్ చేసుకుని ఎస్బీఐ ముందుకు వచ్చిన ఎస్బీహెచ్లో ఉన్న లోన్లు కట్టదామని డబ్బులు తీసుకొని వస్తుంటే నేను దిగే లోపలనే నా భుజం తట్టి నీ డబ్బులు పడిపోయినాయని ఒక అపరిచితుడు బండికి దూరంగా 4 అడుగుల దూరంకి వెళ్ళి వంగి డబ్బులు తీసుకుంటానికి వెళ్ళిన మళ్ళీ బండి దగ్గరికి వచ్చే లోపల డబ్బులు కవర్ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది దొంగలు చేసిన పని. చాలా చాకచక్యంగా వాళ్ళు మా కన్ను కప్పి మాకు తెలియకుండా చేశారు. ఇది ఇందూర్ నగరంలో అయ్యప్ప నామ స్మరణలతో ఆరట్టు ఉత్సవం మారుమ్రోగింది. నగర పురవీధుల గుండా ఆరట్టు ఊరేగింపు స్వాములు నిర్వహించారు. అనంతరం నగర శివార్లోని రఘునాథ చెరువులో స్వామివారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన భిక్షలో స్వాములకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్వయంగా ఆహారాన్ని వడ్డించారు. నిజామాబాద్ నగరంలోని అయ్యప్ప స్వాముల బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప పంబ ఆరట్టు మహోత్సవం ఊరేగింపు కార్యక్రమం భక్తి శ్రద్ధలు ఆధ్యాత్మిక వాతావరణం మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవ ఊరేగింపు అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమై రఘునాథ చెరువు వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో అయ్యప్ప నామ స్మరణలతో ఈ కార్యక్రమం అంతా శోభాయమానంగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొబ్బరికాయ కొట్టి రథాన్ని ఆరంభించారు. రఘునాథ చెరువు వద్ద అయ్యప్ప స్వామి విగ్రహానికి సాంప్రదాయబద్ధంగా అభిషేక పూజలు, స్నాన కార్యక్రమాలు, విశేష పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. అనంతరం అయ్యప్ప బృందం ఆధ్వర్యంలో భక్తుల కోసం భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొని స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని ఆకాంక్షించారు. అయ్యప్ప ఆలయం నుండి ప్రతి సంవత్సరం మాదిరి గత నవంబర్ నుండి అయ్యప్ప స్వాములు అనేక మంది మాలలు వేసుకొని ఈరోజు ఆరట్టు కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. ఈ ఆరట్టు కార్యక్రమం గత 30 సంవత్సరాలు నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు మరియు ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన కీర్తిశేషులు మాజీ ఎమ్మెల్యేకి సతీష్ పవార్ గారు, నేతి కిష్టయ్య గారు, అనేక మంది పెద్దలు ఈరోజు వరకు కూడా ధనంజయ్ గారు, పూలరామ్ గారు నిత్యం అంటే అయ్యప్ప ఏ కార్యక్రమం ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడి కార్యక్రమంలో పాల్గొని నిరంతరం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ ప్రముఖ
ఆలయ బ్రాహ్మణుడు మరియు రమేష్ స్వామి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయ్యప్ప స్వాములందరూ కూడా ఈ ఊరేగింపు కార్యక్రమం ఇక్కడ నుండి బయలుదేరి ఇందూరు నగర వీధుల గుండా సుమారు 1 గంటకు ఇక్కడ పుణ్యమచర్య చేత కనుక పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు దీంట్లో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ అయ్యప్ప స్వాముల ఆశీర్వాదము ఇందూరు నగర వాసులపైన, జిల్లా రాష్ట్ర దేశ ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం. ధర్మం, భక్తి, క్రమశిక్షణను పెంపొందించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, ఐక్యతను బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. అలాగే రఘునాథ చెరువులో అయ్యప్ప స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మళ్లీ ఊరేగింపుగా అయ్యప్ప స్వామి ఆలయానికి తీసుకువెళ్లారు. ఆలయంలో సాయంత్రం అయ్యప్ప స్వామికి సాంప్రదాయబద్ధంగా మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మొత్తం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని భజనలతో భక్తి పారవశ్యాన్ని చాటారు. కార్యక్రమం శాంతియుతంగా విజయవంతంగా ముగిసింది. కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ చైర్మన్ భక్తవత్సలం, అయ్యప్ప స్వాములు మంచాల జ్ఞానేందర్ గుప్తా, గజవాడ ఆగమయ్య, యాంసాని రవీందర్, నేతి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి శబరిమలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ నిజామాబాద్ ఇందూరు అయ్యప్ప స్వామి టెంపుల్లో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఆరట్టు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రావడము, ఆయన ఎమ్మెల్యేగా లేనప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని ఆరట్టు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా రావడము, అయ్యప్ప అంటే ఆయనకు చాలా భక్తి కాబట్టి ఆయనకు భగవంతుడు రాబోయే దినాల్లో కూడా ఇంకా ముందు కూడా మంచి పదవులు రావాలని అయ్యప్పను కోరుకుంటూ మరి ఈ కార్యక్రమము మరి ఇంత పెద్ద టెంపుల్ నిజామాబాద్ పట్టణంలో నిర్మించేటట్టే అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే సతీష్ పవార్ గారి ఆధ్వర్యంలో, అప్పుడున్నటువంటి ట్రస్ట్ మెంబర్ల ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ఇంత పెద్ద నిర్మించడం జరిగింది. అప్పుడు అందరూ సహాయ సహకారాలు, నిజామాబాద్ పట్టణ ప్రజలు అందరూ సహాయ సహకారాలు కూడా తీసుకోవడం జరిగింది. సతీష్ పవార్ గారు ఎక్కడున్నా భగవంతుడు ఆయనకు మనశ్శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు అన్ని విధాల సహకరించాలని అయ్యప్ప స్వామి కోరుతూ ఈ ఆరట్టు కార్యక్రమము నిజామాబాద్ అయ్యప్ప టెంపుల్ నుంచి బయలుదేరి మరి గుట్టెప్ప చెరువు వరకు వెళ్తుంది. ఇది గత 30 సంవత్సరాలు కూడా ఇదే కార్యక్రమం నిర్వహిస్తాం. చలి ప్రభావంతో రాష్ట్రమంతా గజగజ వణుకుతుంది. ఈశాన్య గాలుల ప్రభావంతో అనూహ్యంగా చలి తీవ్రత పెరిగింది. ఏకంగా 7.7 డిగ్రీల దాకా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. అయితే నిజామాబాద్ జిల్లాలో రాత్రి సమయాల్లో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. ఈశాన్య దిశ నుండి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత, పొగమంచు అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 7.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. 2 రోజులుగా హనుమకొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.4 డిగ్రీలు తక్కువగా 8.5 డిగ్రీల సెల్సియస్గా నమోదవగా, హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోకెల్లా అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.8 డిగ్రీల సెల్సియస్గా రికార్డైంది. కోహిర్లో గతేడాది ఇదే సమయంలో 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా ఇప్పుడు మరింత తగ్గడం గమనార్హం. అలాగే హైదరాబాద్ శివార్లో ప్రాంతంలోనూ చలి గజగజలాడించింది. ముఖ్యంగా పటాన్ చెరువులో సాధారణం కంటే 7.7 డిగ్రీలు తక్కువగా 5.4 డిగ్రీల సెల్సియస్గా నమోదై గత 5 ఏళ్ల రికార్డును తిరగరాసింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 6.3, మొయినాబాద్లో 6.0, మౌలాలిలో 7.1, ఉప్పల్లో 7.1, రాజేంద్ర నగర్లో 7.5, శివరాంపల్లిలో 8.8, ఆల్వాల్లో 9.0, గచ్చిబౌలిలో 9.1, దుండిగల్లో 10.7 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మొత్తంగా హైదరాబాద్లో సగటున 10.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఉదయం సమయంలో సైతం ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాత్రి సమయాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉబ్బస వ్యాధిగ్రస్తులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రానున్న 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఆఖరి మజిలీలో అనాథ శవానికి ఆత్మ బంధువు అవుతున్నారు. వారి వారి మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తున్న పలువురి ప్రశంసలు అందుకుంటుంది ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అనాథల చావులో వారి ఆఖరి మజిలీ దుర్భరమైన పరిస్థితిగా మారుతుంది. కాలం కన్నెర్ర చేస్తున్న కుటుంబం వెలివేస్తున్న మతి తప్పి గతం తెలియని వ్యక్తులు అనాథలు కష్టాల కడలిలోనా అనేవారు లేక కాలే కడుపులతో అనారోగ్యాల పాలై రోడ్లపైనే తనువు చాలిస్తున్న అనాథలు వీరంతా. ఎవరో ఎక్కడివారో ఎందుకు ఇక్కడికి వచ్చారో తెలియదు. అనారోగ్యంతో గత వారం రోజుల క్రితం మృతి చెందాడు. తన వారెవరో లేకపోవడం, ఎవరు ముందుకు రాకపోవడంతో అతను అనాథగా నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించి అనాథ శవానికి అంత్యక్రియలను నిర్వహించాలని ఇందూర్ యువత స్వచ్ఛంద సంస్థను కోరారు. దీంతో వారు సాంప్రదాయ పద్ధతిలో శనివారం రోజు అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూర్ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మధుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్ మరియు యువి ఫౌండేషన్ మెంబర్ సతీష్, అలాగే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సాయిలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గాంధారి మండలం పంతులు నాయక్ తాండా వాసులు ధర్నా చేపట్టారు. తమ తాండా సర్పంచ్ అభ్యర్థిని ప్రలోభాలకు గురిచేసి విత్డ్రా చేయించి సోమ్లా నాయక్ తాండా అభ్యర్థిని ఏకగ్రీవం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఏకగ్రీవాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా నోడల్ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు గాంధారి మండలం పంతులు నాయక్ తాండావాసులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పంతులు తాండావాసులు మాట్లాడుతూ తమ పంచాయతీ పరిధిలో సోమ్లా నాయక్, పంతులు నాయక్ తాండాలు ఉన్నాయన్నారు. సోమ్లా నాయక్ తాండాలో 3 వార్డులు ఉండగా 230 పైచిలకు ఓటర్లు ఉన్నారన్నారు. తమ పంతులు నాయక్ తాండాలో 3 వార్డులు 199 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. అయితే సోమ్లా నాయక్ తాండా పంచాయతీగా ఏర్పడిన సమయంలో ఒకసారి వారికి, మరొకసారి తమ తాండాకు సర్పంచ్ అవకాశం ఉండాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. గతంలో సోమ్లా నాయక్ తాండా వారికి అవకాశం ఇచ్చామన్నారు. ప్రస్తుతం ఎన్నికల్లో తమ తాండా నుండి సర్పంచ్ అభ్యర్థిగా లలిత గోపియా నామినేషన్ వేయగా మీ తాండాలో ఓటర్ల సంఖ్య తక్కువని నామినేషన్ వేసినా గెలవనివ్వబోమని సర్పంచ్ అభ్యర్థిని బెదిరించి విత్డ్రా చేయించారని తెలిపారు. సోమ్లా నాయక్ తాండాకు చెందిన హరిత సంతోష్ను ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. తమకు ఏకగ్రీవాలు అవసరం లేదని, రాజ్యాంగం ప్రకారం గెలిచినా ఓడినా ఎలక్షన్ ద్వారానే జరగాలని స్పష్టం చేశారు. వెంటనే ఏకగ్రీవం రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఎన్నికల నోడల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి తాండావాసుల అభిప్రాయాన్ని రిజిస్టర్ పోస్టు ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇదివరకే తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ వార్డులు, సర్పంచ్ల ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాల ఫలితాలను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక స్థానానికి ఒకే అభ్యర్థి నామినేషన్ వేసిన పక్షంలో అక్కడ పదవుల వేలంపాట, ఒత్తిడి, బెదిరింపు, బలవంతపు ఉపసంహరణలు జరిగినట్లు ఏవైనా ఫిర్యాదులు వస్తే విచారణ జరిపి నిజమని తేలితే ఫలితాలను ప్రకటించవద్దని సూచించింది. అయితే పంతులు నాయక్ తాండా ఘటనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. దగ్గర 2 తాండాలు ఉన్నాయి. ఒకదానికి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, మా తాండాకేమో తక్కువ ఓటర్లు ఉన్నారు.
సో తక్కువ ఓటర్లు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి నిలబడిన క్యాండిడేట్ గెలవలేరన్న నేపంతో అవతల ఇంకో సోమ్లా నాయక్ పంచాయతీ నుంచి ఒక క్యాండిడేట్ ఎప్పుడు మమ్మల్ని డామినేట్ చేస్తూ మా ఓటర్లని కొనుక్కోవడం జరుగుతుంది. పైసలు ఇచ్చి మా దగ్గర ఎప్పుడూ ఏకగ్రీవం అవ్వడం జరుగుతుంది. ఆ ఏకగ్రీవాన్ని తిరస్కరిస్తూ మా తాండవాసులం అంతా ఆ ఎలక్షన్ని బహిష్కరిద్దామని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ని ఈరోజు ముట్టడి చేయడం జరిగింది మేము. సో ఇక్కడ మా గోడు వివరించి చెప్పేసి పోతే మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మా ఓట్లు తక్కువ ఉన్నాయన్న నేపంతో మమ్మల్ని ఎప్పుడు ఆ తాండా డామినేట్ చేస్తుంది. ఈవెన్ మాకు గ్రామ పంచాయతీ ఆ తాండా ఏమో ఫారెస్ట్ ఆఫీస్లో ఉంటుంది, ఫారెస్ట్ ఆఫీస్ జోన్లో ఉంది. అది అక్కడ గ్రామ పంచాయతీ వద్దు మా దగ్గర పెట్టుకోవచ్చు అన్న అధికారుల నిబంధనని కూడా వాళ్ళు దాటేసి మా దగ్గర గ్రామ పంచాయతీ లేదు, మాకు అధికారం అంటే పాలించే అధికారం కూడా మాకు రావట్లేదు. ఈ ఉద్దేశం మీద మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఈరోజు రావడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహి మాత దేవాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆగమ శాస్త్ర ప్రమాణాలతో వారాహి ఆలయ నిర్మాణం, మహా మండపం, పిల్లర్స్ మార్కింగ్ మొదలుపెట్టారు. నిజామాబాద్ నగరంలోని అమ్మ వెంచర్లో శ్రీ వారాహి మాత దేవాలయం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆలయ చైర్మన్ మంచాల జ్ఞానేందర్ ఆధ్వర్యంలో మహామండపం పిల్లర్స్ మార్కింగ్ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. ఆగమ శాస్త్ర నియమాలను ఖచ్చితంగా అనుసరిస్తూ ఆలయ నిర్మాణం కొనసాగుతుండడం ప్రత్యేకత. ఆగమ ప్రమాణాల ప్రకారం నిర్మించబడుతున్న మహామండపం వెడల్పు 34 అడుగులు 3 అంగుళాలు, పొడవు 57 అంగుళాలు 1 అంగుళంగా నిర్ణయించబడింది. ఈ పరిమాణాలు శాస్త్రోక్తంగా ఆలయ శక్తి పరిమాణాన్ని, వైభవాన్ని సూచిస్తాయని పండితులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మంచాల జ్ఞానేందర్ మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో శాస్త్రోక్త విధానంలో ప్రతి కార్యక్రమం జరుగుతుందన్నారు. మహా మండపం పిల్లర్స్ ఏర్పాటు దేవాలయ నిర్మాణంలో అత్యంత శుభప్రదమైన ఘట్టంగా వివరించారు. భక్తుల ఆశీర్వాదం, సేవా సహకారంతో శ్రీ వారాహి అమ్మవారి గుడిని అత్యంత భక్తి వైభవంతో నిర్మించడానికి కృషి చేస్తున్నామని జ్ఞానేందర్ వివరించారు. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాకు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం నుండి పెద్దపల్లి, నిజామాబాద్ మీదుగా ఈ రైలు వెళ్లనుంది. వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్లోని అజ్మీర్ దర్గాతో పాటు మహారాష్ట్రలోని జ్యోతిర్లింగాల దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో రైల్వే శాఖ భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది. మచిలీపట్నం నుండి నిజామాబాద్, పెద్దపల్లి మీదుగా ఈ రైలు వెళ్లనుంది. అజ్మీర్ దర్గా వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం నుండి అజ్మీర్ డిసెంబర్ 21న ప్రత్యేక రైలు వెళ్తుంది. దిగువ మార్గంలో అజ్మీర్ నుండి మచిలీపట్నం రైలు డిసెంబర్ 28న ఉంటుంది. ఈ రైలు నిజామాబాద్, పెద్దపల్లి మార్గంలో రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లకు తెలుగు రాష్ట్రాల్లోని గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, ఖమ్మం, డోర్నాకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, కరీంనగర్, లింగంపేట్, జగిత్యాల, మోర్తాడ్, ఆర్మూర్, నిజామాబాద్ జంక్షన్, బాసర రైల్వే స్టేషన్లలో స్టాప్ సదుపాయం కల్పించారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా ప్రముఖ జ్యోతిర్లింగాలైన ఛత్రపతి సంభాజీనగర్ దర్గాలోని భీమశంకర్, కృష్ణేశ్వర్, ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాలను దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కావున భక్తులు వినియోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. బీసీల చైతన్యం నందిపేట మండలం నుండి మొదలు కావాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బోధన తర్వాత నందిపేట మండలంలోని దీక్షలు ఎక్కువ రోజులు కొనసాగినాయన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో నిన్న బోధన్ డివిజన్లో 60% పైగా బీసీలు గెలిచారు. అదే బోధన్ను ఆదర్శంగా తీసుకుని ఆర్మూర్ డివిజన్లో కూడా జనరల్ స్థానంలో నిలబడ్డ ప్రతి ఒక్క బీసీ బిడ్డను గెలిపించాలని ఆర్మూర్ డివిజన్ ప్రజలను, ముఖ్యంగా నందిపేట మండల ప్రజలకు విన్నపం చేస్తున్నామని అన్నారు. ఆర్మూర్ డివిజన్ బీసీ బిడ్డలు అందరూ ఏకమై బీసీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని నరాల సుధాకర్ కోరారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నందిపేట మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే ఐక్యమత్యం కొనసాగితే భవిష్యత్తులో బీసీలు అదే రాజ్యాధికారం జనాభాలో దాదాపు 60% ఉన్న మనకు 42% రిజర్వేషన్లు రాబోతుండగా అడ్డుకున్న కొందరు అగ్రవర్ణాల దుర్గంకారులకు బుద్ధి చెప్పాలంటే బీసీ కులస్తులందరూ కూడా ఏకమై కులాలకు అతీతంగా గెలిచే బీసీ అభ్యర్థులకు ఈ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి సర్పంచ్లుగా బీసీ అభ్యర్థులను గెలిపించాలని నరాల సుధాకర్ కోరారు. ఆర్మూర్ మాజీ ఎంపీపీ పస్క నర్సయ్య కారును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. ఈ ఘటన ఆలూరు మండలం మచ్చర్ల గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. మాజీ ఎంపీపీ తన స్విఫ్ట్ డిజైర్ కారును ఇంటి ఎదుట పార్క్ చేశాడు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమైంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కక్షలతోనే కారుకు నిప్పు పెట్టినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆర్మూర్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు.
ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానందగంజ్ ఏరియాలో ఐఎఫ్టీయూ అనుబంధ సంస్థ రిక్షా పుల్లర్స్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నగర కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రిక్షా పుల్లర్స్ కార్మికులు మార్కెట్ కమిటీ గంజ్, కిషన్ గంజ్ ఏరియాలలో మూటలు మోస్తూ రిక్షా నడిపిస్తున్నారు. అలాంటి కార్మికులకు గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం అప్లికేషన్ చేసుకోవడం జరిగింది, కానీ ఇప్పటి వరకు వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం లేదన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వీరిని ఆదుకోవాలని కోరారు. అంతేకాకుండా రిక్షా పుల్లర్స్ కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం సంక్షేమ బోర్డు తీసుకుని వస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని శివకుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రిక్షా పుల్లర్స్ యూనియన్ అధ్యక్షులు రైస్, కార్యదర్శి వకీల్, కోశాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీ మ్యాచ్ చూడడానికి హైదరాబాద్ వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఇంకా స్వాగతం పలికిన వారిలో మంత్రులు మరియు సీనియర్ నాయకులు ఉన్నారు. జాతీయ పెన్షనర్ల డే సందర్భంగా తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో పెన్షనర్ల కోసం ఆటల పోటీలను గత 2 రోజులుగా వివిధ పోటీలను నిర్వహించారు. చెస్, క్యారమ్స్, స్కిల్ గేమ్స్, ఫాస్ట్ వాకింగ్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ఈ నెల 19వ తేదీన జరగనున్న పెన్షనర్స్ డే సందర్భంగా బహుమతులను ప్రదానం చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం. ఇందూర్ ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.